మనుషులు చేయబట్టే ప్రకృతి నాశనం అవుతున్నది. గాలి గలీజు, నీళ్లు గలీజు, భూమి గలీజు, ఆఖరికి తినే తిండి కూడా గలీజ్ అవుతున్నది. యాళ్ళకు వానలు పడతలేవు, యాళ్ళకు పూలు పూస్తలేవు, అన్నీ టైం తప్పుతున్నాయి. ఇప్పటికైనా మనం సోయికి రాకపోతే ముందు ముందు అంత ఆగమవుతుంది. అందుకే మనుషులల్లో మార్పు రావాలి, అందరికీ అన్నం పెట్టే నేల తల్లిని కాపాడుకోవాలి అని ఓ గొప్ప ప్రయత్నం మొదలైంది. చూడురు ఏంటిదో అది. ప్రకృతిని నేల తల్లిని కాపాడుకుంటేనే మనుషులకు మనుగడ ఉన్నది, లేకపోతే ఇక అంతా ఆగమే అవుతుంది. నెరి ఎట్లా పడితే అట్లా ఎరువులు వాడుకుంటా భూమిలో సారం లేకుండా చేస్తుండ్రు. ఆగో దాన్ని తక్క చేయాలి, భూతల్లిని కాపాడుకోవాలి అని రైతన్నలతోని కలిసి సుఫల యాత్ర చాలు చేసిండ్రు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామీజీ. లోకం మీద మనుషులు తప్ప ప్రకృతిని పాడు చేస్తున్న మరో జీవి లేదట. ఆశకు పోయి ఒక్క పంట 2 పంటలు పండే భూమిలో ఎక్కతక్క ఎరువులు చల్లి 4-5 పంటలు పండిస్తాండ్రు. బంగారు గుడ్లు పెట్టే బాతును చంపేస్తుండ్రు. అట్లా చేయొద్దు, మనుషులు మారాలి అన్నట్టు బోధ చేసిండు స్వామి. బంగారు గుడ్లను ఇస్తోంది కదా అని దానిని పొట్ట కోస్తే మొదటికే మోసం వచ్చినట్లుగా, పంటలు ఇస్తోంది కదా అని 2, 3, 4 పంటలు పండించేస్తుంటే పర్యవసానం మనకి త్రాగడానికి నీటిని కూడా ఇవ్వలేని దశకి భూమి చేరిపోవడం ఇది తగదు. అత్యాశకు పోయి మనుషులు నేల తల్లిని సారం లేకుండా చేస్తుండ్రు. ఆ పద్ధతి మారాలి అన్నారు స్వామీజీ. అత్యాశ అనేది చాలా ప్రమాదకరం. మనకి కావలసిన వాటిని ఇవ్వగలిగే శక్తి మన భూమాతకి ఉంది. మనని పోషించగలిగేటటువంటి సామర్థ్యం ఆ తల్లికి ఉంది. కానీ దాన్ని మనం మన ఆలోచనల ప్రభావం చేత పాడు చేసుకుంటున్నాం. ఇక ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలున్న సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి చాలా ఇంటికి సుఫల యాత్ర. ఈ యాత్రతోని నేల తల్లిని కాపాడుకోవాలని రైతన్నలకు అన్ని తీర్ల సమజయ్యేటట్టు చెప్తారట. పంట పండుతాంది కదా అని ఎక్కతక్క ఎరువులు చల్లి 4-5 పంటలు పండిస్తే రేపు మొత్తానికే ఒక్క పంట కూడా పండకుండా తయారైతుంది భూమి అని అర్థమయ్యేటట్టు చెప్తారట. ఆశకు పోయి ప్రకృతిని నాశనం చేయొద్దని పాఠాలు చెప్తారట. భూమిలో పురుగుల మందులు ఎక్కువ చల్లుడు, దాంట్లో పండిన పంటలు మనం తినుడు, ఇటువంటి వాటితోనే క్యాన్సర్ అటువంటి రోగాలు ఎక్కువైనాయట. అందుకే అందరికీ అన్నం పెట్టి ఆ భూతల్లిని కాపాడుకోవాల్సిందే. స్వామి చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళల్లో మార్పు రావాల్సిందే.